న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాఖీలు కట్టారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా నేతలు రాజధాని అమరావతిలో చంద్రబాబును కలిసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పరిటాల సునీత, పీతల సుజాత, శోభా హైమావతి, గద్దె అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఖీలు కట్టిన మహిళా నేతలకు అభినందనలు తెలిపి ఆశీర్వదించారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ కు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారికి చీరలు బహుకరించారు కేసీఆర్. కేటీఆర్ తనయుడు హిమాంష్కు ఆమె సోదరి రాఖీ కట్టింది. తాత మనోళ్లు పక్కపక్కనే కూర్చుని రాఖీలు కట్టించుకుంటే కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. ఎంపీ కవిత కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యుల్లోని సోదరులకు రాఖీలు కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా అన్న కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ కవిత. ప్రయాణ సమయంలో అన్నలు సేఫ్ గా ఉండాలంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టిన కవిత కేటీఆర్ కు హెల్మెట్ కూడా బహుకరించారు. అటు కేటీఆర్ కూడా చెల్లెమ్మ కవితకు పట్టు చీరను కానుకగా ఇచ్చారు. చెల్లెలు కవితకు వినూత్నంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తోడబుట్టిన వారి మధ్య ఉండే అనుబంధాన్ని గుర్తు చేసే ఓ చిన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ చిన్న పాప స్కూల్ నుంచి వస్తున్న అన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్కూల్ బస్సు దిగగానే ఆనందంతో మురిసిపోతుంది. ఇంతకు మించిన అనుబంధం ఇంకేముందంటూ కవితకు రక్షాబంధన్ విషెస్ చెప్పారు కేటీఆర్. అన్న చెల్లెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీ పౌర్ణమి విశిష్టమైన పండుగని చెప్పారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోదరి షర్మిల రాఖీ కట్టిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన జగన్ ఈ పర్వదినం ప్రజల్లో సోదర భావాన్ని, ఐక్యతను చాటారని ఆకాంక్షించారు. రాజ్భవన్లో రాఖీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు గవర్నర్ నరసింహన్కు రాఖీ కట్టారు. బ్రహ్మకుమారిలు గవర్నర్ను కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో నరసింహన్ సరదాగా గడిపారు. రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధానమంత్రి మోడీ. గుజరాత్ బృందావన్ ఆశ్రమానికి చెందిన వితంతువులు మోడీకి రాఖీ కట్టారు. ఢిల్లీకి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు, బ్రహ్మకుమారిలు మోడీకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు రామ్నాథ్ కోవింద్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి వారితో కాసేపు సరదాగా గడిపారు రామ్నాథ్ కోవింద్. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం వాఘాలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. బార్డర్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు, పంజాబ్ మహిళలు రాఖీ కట్టారు. దేశ రక్షణలో పోరాడుతున్న బీఎస్ఎఫ్ జవాన్లకు శాల్యూట్ చేశారు. స్వీట్లు పంచిపెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాఖీ సందర్భంగా వాఘా బార్డర్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. ముస్లిం మహిళలు హిందూ సోదరులకు రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. కాన్పూర్లోని కొన్ని ముస్లిం కుటుంబాలు ఎప్పటి నుంచో రక్షాబంధన్ను పాటిస్తున్నాయి. హిందూ స్నేహితుల ఇంటికి వెళ్లి రాఖీలు కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించడంతో సంబరాలు జరుపుకున్నారు రాయలసీమ పోరాట సమితి నేతలు. అలిపిరి నడకదారిలో టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇనుప మెట్ల కోసం శ్రీవారి సొమ్ము 40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని ఉన్నతాధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. ఇక నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఏదీ చేయకూడదని కోరారు. హైదరాబాద్ వనస్థలిపురం అనూష నర్సింగ్ హోంలో దారుణం జరిగింది. కమలానగర్లో నివాసం ఉంటున్న మధు, హారిక గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియురాలికి గర్భం రావడంతో రహస్యంగా దాన్ని తీయించేందుకు అనూష నర్సింగ్ హోంలో చేర్పించారు. 7 నెలల గర్భిణికి అబార్షన్ చేసే క్రమంలో ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో హారిక మృతి చెందింది. దీంతో ప్రియుడు మధుతో పాటు డాక్టర్ గిరిజారాణిని అరెస్ట్ చేశారు పోలీసులు. హారిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మల్లికా నర్సింగ్ హోంపై వైద్యశాఖ అధికారులు దాడులు చేశారు. అర్హత లేకుండా ఆపరేషన్లు చేయడం, డెలివరీలు చేయడం, చట్టవిరుద్ధంగా స్కానింగ్లు చేయడం తేలడంతో ఆ నర్సింగ్ హోంను సీజ్ చేశారు అధికారులు. తనిఖీలకు రావడం చూసిన ఆసుపత్రి సిబ్బంది పరారయ్యారు. దీంతో వనపర్తి జిల్లా డిమాండ్ హెచ్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కొత్తగా విలీనమైన 3 గ్రామాలకు చెందిన 42, 48వ నెంబర్ డివిజన్లను మినహాయించి మిగతా 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగనాపల్లి, స్వామినగర్, ఎస్ అచ్యుతాపురం గ్రామాలకు చెందిన 2 డివిజన్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 3 డివిజన్లకు ఒక రిటర్నింగ్ అధికారి చొప్పున మొత్తం 17 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఇవాళ్టి నుంచి గురువారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయాలి. అయితే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేసేందుకు విశాఖ నుంచి బయలుదేరారు 1000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా ప్రైవేటు వాళ్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఈ నెల 9వ తేదీన జంతర్ మంతర్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వెళుతున్న కార్మికులకు రైల్వే స్టేషన్లో ఘనంగా వీడ్కోలు పలికారు సిఐటియు నేతలు. రాఖీ పండుగ రోజు హైదరాబాద్లోని ఓ ఇంట్లో విషాదం నెలకొంది. సైదాబాద్ ఏరియాలోని విష్ణునగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల చిన్నారిని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి చేతన అక్కడికక్కడే చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు గుండెల విసేలా రోధిస్తున్నారు. పోలీసులు కార్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కర్ణాటక నుంచి గుజరాత్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ రిసార్ట్ బాట పట్టారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్లోనే ఉండే అవకాశాలున్నాయి. చివరి నిమిషంలో ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపు తిప్పుకునే అవకాశాలున్నాయని హస్తం పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. దీంతో కర్ణాటక నుంచి సొంత రాష్ట్రం చేరుకున్న వారిని కూడా మళ్లీ రిసార్ట్కే తరలించారు. ఆనంద్లోని నీజానంద్ రిసార్ట్లో వీళ్లు బస చేస్తున్నారు. గుజరాత్లోని 3 స్థానాలకు రేపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం ప్రకారం బీజేపీ 2 స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకోనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అహ్మద్ పటేల్ను ఓడించి 3వ సీట్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. దక్షిణ బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 7 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రుతుపవనాల్లో కాస్త చలనం ఉండొచ్చన్న అంచనా వేస్తోంది. మరోపక్క కోస్తాంధ్ర మీదుగా ఉన్న ద్రోణి అలాగే కొనసాగుతోంది. దీనివల్ల రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఈ రోజు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం దిశ మార్చుకుని వాయువ్య వైపుగా వచ్చిందని, ప్రస్తుతం పశ్చిమ బంగా తీరానికి దగ్గరలో ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. పైగా ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడడంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.